బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రభాస్ రాజా సాబ్ కష్టాల్లో ఉందా? ఈ మాట ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది. కారణం టికెట్ల రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు తెలంగాణ సర్కార్. ఇవాళ రాజా సాబ్ ప్రీమియర్ షో ఉంది. నిర్మాతల వినతిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిర్మాతల వినతిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఏపీలో టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఏపీలో టికెట్ల రేట్లకు పెంపుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో టికెట్ల రేట్ల పెంచుతూ జీవో కూడా అక్కడ జారీ చేసింది. అయితే తెలంగాణలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూడొచ్చు ఆ డీటెయిల్డ్ కాపీని. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. ఇటు 12 గంటల రాత్రి 8వ తారీఖు 12 గంటలకు సంబంధించి విత్ టికెట్ ప్రైస్ 1000 అంటూ కూడా ఒక్కసారి ఫస్ట్ నుంచి పెట్టే ప్రయత్నించారా ఈ జియో కాపీ? ఎస్, మీరు చూడొచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ సినిమాస్ ప్రొడ్యూసర్ అంటూ కూడా డీటెయిల్ జియో కాపీకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఉండకపోవచ్చా? ప్రీమియర్ షో ఉండకపోవచ్చా? ఉన్న సాధ్యాలు ఏంటి? ఎటువంటి చర్చ ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఫోన్లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది అండ్ జియో కూడా జారీ చేస్తుంది. ఏపీలో టికెట్ల రేట్ల పెంచుతూ జియో కూడా రిలీజ్ చేస్తుంది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఉంటుందా ఉండదా, లేకపోతే ప్రీమియర్ షో ఉంటుందా ఉండదా? సచిన్, రాజాసాబ్ ప్రీమియర్ షోస్ ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు స్క్రీన్ అవుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే అది ఇప్పటికి కూడా ఒక డౌట్ఫుల్ గానే ఉంది. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ సర్కారు వైఖరికి విరుద్ధంగా దాదాపుగా గతంలో కోర్టుకు వెళ్ళటం, అలాగే తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ నిర్మాతలు హైకోర్టులో డివిజన్ బెంచ్ కి వెళ్ళటం జరిగింది. డివిజన్ బెంచ్ కూడా గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఆ సినిమాలకు మాత్రమే వర్తిస్తాయి, ఈ సినిమా విషయంలో హోంశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ తరుణంలో ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ సర్కార్ సానుకూలంగా ఉంటుంది అని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత నిన్న రాత్రిలోపు జీవో వస్తుందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఎదురు చూశారు. కానీ రాత్రి వరకు కూడా జీవో రాకపోవడంతో కొంత నిరాశకు లోనయ్యారు. ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ లో ఎక్కడ కూడా టికెట్స్ సేల్ అవ్వలేదు, అసలు పెట్టలేదు. సో థియేటర్లో కూడా టికెట్ రేట్ల పెంపుపై ఒక క్లారిటీ వస్తే టికెట్లు అమ్మాలని అన్ని థియేటర్ల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న తరుణం. ఈ రోజు రాత్రికి ప్రీమియర్ షోస్ స్క్రీన్ అవ్వాల్సిన పరిస్థితి, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క టికెట్ కూడా అమ్మలేని పరిస్థితి తెలంగాణలో. సో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. రాజాసాబ్ నిర్మాతలు వాళ్ళైతే ఒక హోప్ తోనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తుంది, జీవో వస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్లు 1000 రూపాయలు ఇవ్వకపోయినప్పటికీ కూడా 800 రూపాయలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రీమియర్ షోస్ కి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ అయిన 10 రోజుల వరకు కూడా సింగిల్ స్క్రీన్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకునేలాగా ఉత్తర్వులు ఇచ్చారు. సో ఆ మేరకు 10 రోజులకు లేకపోయినా కనీసం 5 రోజులకైనా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అనే ఒక ఆశతోటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తరఫున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మా దగ్గరికి మరొకసారి వినతి పత్రం తీసుకొని రావద్దు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టికెట్ రేట్ల పెంపు విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాము, పెంచేది లేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. కానీ గతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు టికెట్ రేట్లు పెంచం, ప్రీమియర్ షోలు ఇవ్వము అంటూ. కానీ దానికి భిన్నంగానే చాలా సినిమాలకు ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇచ్చారు, అలాగే టికెట్ రేట్లు పెంచారు. సో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని కూడా అనిపిస్తోంది ప్రస్తుతానికి నిర్మాతలు ఎదురు చూస్తున్న వైఖరి చూస్తుంటే. సచిన్,
అంటే ఈరోజు మార్నింగ్ కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఈవినింగ్ కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సచిన్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఓపెన్ అయిన తర్వాత, లేదా హోంశాఖ కార్యదర్శితో కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రితో కావచ్చు, వీళ్ళతోటి నిర్మాతలు సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది మరొకసారి. ఖచ్చితంగా ఆ తర్వాత మాత్రమే ఈ జీవో వస్తుందా రాదా, అసలు టికెట్ రేట్లు పెంపు ఉంటుందా ఉండదా అనేది ఒక క్లారిటీ ఈ మధ్యాహ్నానికి వచ్చే అవకాశం ఉంది. సో ఆ తర్వాత మాత్రమే థియేటర్స్ లో ఫిజికల్ గా టికెట్ సేల్స్ కావచ్చు, లేదా ఆన్లైన్ లో సేల్స్ కావచ్చు ప్రారంభం అవుతాయి సచిన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజాసాబ్ ప్రస్తుతం ఆ అంశానికి సంబంధించి, అంటే టికెట్ రేట్ల పెంపు, మరి ముఖ్యంగా ప్రీమియర్ షోస్కి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ప్రీమియర్ షోస్ కోసం టికెట్ల రేట్ల పెంపు అనేది ఇటు ఇండస్ట్రీ ఎదురు చూస్తూ ఉంటుంది, మరి ముఖ్యంగా ఆ రాజాసాబ్ మూవీ టీం. సో ప్రస్తుతం రాజాసాబ్ మూవీ టీం కాస్త కష్టాన్ని ఎదుర్కొంటున్న అంశంలో అంటే కనుక అటువంటి చర్చ జరుగుతుంటుంది. టికెట్ల రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ రాజాసాబ్ ప్రీమియర్ షో అయితే నిర్మాతల వినతిపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు పెంపుతూ, అంటే టికెట్ల రేట్లను పెంచుతూ ఆ పెంపుకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో టికెట్ల రేట్లు పెంచుతూ జీవో విడుదల చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటు తెలంగాణలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు. ప్రతి సమస్యకు